మీరేం చేస్తారు వంట? అవిసె గింజల పొడి. అవిసె గింజలతో పొడా? అవును. బాగుంటుందా? చాలా బాగుంటది, హెల్త్ కి ఫుడ్. అవును, సో హెల్దీ ఫుడ్. కాకపోతే అది ఎలా వాడుకోవాలి ఏంటనేది అందరికి తెలియదు ఎక్కువ. అది రైస్ లోకి వాడచ్చు, దోశలోకి, చపాతీలోకి, అన్నిటికీ వాడచ్చు. ఓకే ఓకే ఓకే. మరి అవిసె గింజల పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అవిసె గింజల పొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 10, మిరియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా రాణి గారు? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఇవన్నీ వేయించాలి. అన్ని వేయించాలా? అన్ని వేయించాలి. సో 2 ప్యాన్స్ పెట్టేసుకుందాం అయితే. ఓకే, అవిసె గింజలు వేయించాలి. ఫస్ట్ ఇవి వేయించుతున్నారా? ఓకే. కొంచెం చిటపట అనేంత వరకు తెలుస్తుంది. ఇందులో ఏం వేద్దాం? నువ్వులా వేసేసాను. ఎన్ని కావాలి? ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? నేనే ఓన్గా నేర్చుకున్నాను. ఓన్గా ట్రై చేశారా? ట్రై చేశాను. అసలు అవిసెలతో ఎందుకు పొడి చేద్దాం అనిపించింది? మా బాబు హెల్తీ ఫుడ్ మమ్మీ, అవిసెలు చేయండి, పొడి చేయి మమ్మీ అన్నాడు. ఓ, ఇది మీ అబ్బాయి చెప్పాడు? మా అబ్బాయి చెప్పాడు. ఓహోహో. సో మీ అబ్బాయికి అంటే పిల్లలందరూ బయట ఇలా చూస్తూ ఉంటారు లేదా నెట్లో అలా ఫ్రెండ్స్ చెప్పారట అవిసె గింజలు మంచిది హెల్త్ ఫుడ్. అవును, అంటే దీంట్లో ఒమేగా ఇది బాగా ఎక్కువ ఉంటుంది కదా, సో మంచిది అని చెప్తూ ఉంటారు. బ్లడ్ ప్రెషర్ కానీ హార్ట్ కానీ దేనికైనా చాలా మంచిది. సో బేసిక్ గా అవిసెల్లో ఏంటంటే మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా, సో అది నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలాంటివి తింటూ ఉంటే ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వీటి ద్వారా లభిస్తున్నాను. ఇప్పుడు ఇవి వేగిపోయినట్టేనా? వేగిపోయినాయి. అందులో వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, మిరియాలు అన్ని వేయించడం. ఓకే, ఈ నువ్వులు కూడా సరిపోతాయా ఇంకా వేగాల? అవి కూడా చిటపట అనాలండి. ఓకే, జీలకర్ర, మిరియాలు. ఓకే, ఓట్స్ అండి. ఓట్స్ ఎందుకు? ఓట్స్ కూడా అంటే కంపల్సరీయా లేకపోతే ఊరికే వేస్తున్నారా మీరు? కంపల్సరీ అని ఏం లేదు, అది కూడా హెల్తీ ఫుడ్ కాబట్టి అన్ని హెల్తీ కలిపేస్తున్నారా? బాగుంటది అనేసి మనం కావాల్సినవి వేసుకుంటే సరిపోతుంది. ఇట్లాంటివి అంటే ఇది కంపల్సరీ ఉంటే బాగుంటుంది అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక సెట్ అయిపోతుంది కదా. సెట్ అయిపోతుంది. ఓకే, సో ఇవి కూడా వేగాయి నువ్వులు, అందులో వేసేసేనా? అన్ని కలిపి పౌడర్ చేసుకోవటమేగా? ఇంకేమైనా వేయించాలా దీంట్లో? కొంచెం ఆయిల్ వేయాలి. ఒక్క నిమిషం. ఇంకా కారం అంతా కూడా ఎండుమిర్చి. ఓకే, కొంచెం ఎక్కువే పడతాయేమో కదా? ఎందుకంటే నువ్వులు కమ్మగా ఉంటాయి, అవిసెలు కూడా మనకి కొంచెం ఆ టేస్ట్ అలాగే ఉంటుంది కదా, కొంచెం కమ్మగా. అంటే సంథింగ్ దాని టేస్ట్ ఎలా చెప్పాలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. తగ్గట్టుగా మనము ఇవి ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఓకే, సో కొంచెం కారం ఎక్కువైనా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా కమ్మగా ఉన్న వాటిని ఇంకా తక్కువ ఇవన్నీ వేస్ట్ చేస్తే మనకి ఎక్కువ తినబుద్ధి అవ్వదు. కొంచెం ఘాటుగా చప్పగా ఉంటే కనుక బాగుండదు. కొంచెం ఘాటుగా ఉంటేనే మంచిది. ఇవి సరిపోతాయి? సరిపోతుంది. ఈ పొడి మనకి ఎన్నాళ్ళు నిల్వ ఉంటుంది? 1 మంత్ పెట్టి అలా ఉంటుందా? ఓకే, ఇంకా ఏమైనా వేయించాలి? అంతేనా? ఇది ఆఫ్ చేసేది. వెల్లుల్లి పచ్చిది. ఓకే, ఇది ఇటు పెట్టేసుకో. బాగుంది. మొత్తానికి మీ అబ్బాయి చెప్తే మీరు అన్ని ఇలా కాంబినేషన్ ట్రై చేసి పొడి రెడీ చేశారన్నమాట. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? 4 అండి. 4 పిల్లలు. ఏం చేస్తున్నారు 4? 3 అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. 3 అమ్మాయిలు, 1 అబ్బాయా? 1 అబ్బాయి. ఓకే, ఏం పేర్లు పిల్లలందరి పేర్లు? శిరీష, శ్రీవల్లి, గీతాశ్రీ, సందీప్. ఓకే, సో 3కి పెళ్లి అయిపోయింది. అబ్బాయి ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడు. అబ్బాయి జాబ్. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా? అయిపోయిందండి. మిక్సీకి వేయాలి. చల్లారితే అన్ని కలిపేసేటివేనా లేకపోతే ముందు ఏమన్నా వేసి తర్వాత? ఇంకేం లేదు, అన్ని కలిపేసేయడమేనా. సో ఇది కొంచెం ఆరాలి కదా, వెయిట్ చేయాలి. ఓకే, సో చల్లారిపోయింది కదా? చల్లారిపోయింది గీత. ఇప్పుడు ఇంకా వేసేసుకోవచ్చా మిక్సీలో? అక్కడ జారు. ఇవి కూడానా? సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఓకే, కళ్ళు వేస్తున్నారా?
మాకు అదే అలా మీకు ఇదే అలవాటా? వెరీ గుడ్. మరి వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడుతుందా వెల్లుల్లి కూడా? వెల్లుల్లి ఎక్కువ. ఓకే అక్కడ ఓకే అంతేనా? అలాగే ఉండాలా? అంటే ఇలా ఉంటే సరిపోతుందా లేకపోతే బాగా ఫైన్ గా పేస్ట్ లాగా వచ్చేయాలా? పేస్ట్ లాగా వద్దండి, పొడి పొడి పౌడర్ లాగా. పౌడర్ లాగే ఉండాలి. ఒకసారి ఇంకోసారి తిప్పుతారు. ఓకేనా? ఓకే తీసేద్దామా సర్వింగ్ బౌల్లోకి? సో ఈ పౌడర్ చేసిన తర్వాత మీ అబ్బాయికి నచ్చిందా? అంటే తనే చెప్పాడు కదా చాలా బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఓకే టేస్ట్ గా ఉంది మమ్మీ, బాగా చేసావు. ఓ వెరీ గుడ్. అయిపోయింది గీత. సో అవిసె గింజల పొడి రెడీ. వెరీ నైస్. ఓకే మరి అవిసె గింజల పొడి కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పొడి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. అవిసె గింజల పొడి తయారు చేసే విధానం: ముందుగా అవిసె గింజలు, నువ్వులు విడివిడిగా వేయించి పక్కనుంచాలి. పాన్ లో జీలకర్ర, మిరియాలు, ఓట్స్ వేసి వేయించాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. అంతే, అవిసె గింజల పొడి రెడీ.